హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అట్‌లీస్ట్ 3 టైమ్స్ ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఎంతో కొంత పాయింట్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయొచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎంత పర్సెంట్ రెజొనేట్ అవుతుంది, ఎంత పర్సెంట్ మన సిట్యుయేషన్‌కి కనెక్ట్ అవుతుంది అని చూసుకొని తీసుకోండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. జాబ్ గురించి కావచ్చు, రిలేషన్‌షిప్ గురించి కావచ్చు, మ్యారేజ్ గురించి కావచ్చు, లేకపోతే మీ వాళ్ళ మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ రిలేటివ్స్ గానీ ఎవరి గురించైనా తెలుసుకోవాలన్నా సరే, సో, వాళ్ళేంటి, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయొచ్చా? వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కరెక్టేనా? ట్రూ ఆర్ ఫేకా? వాళ్ళ లవ్ ట్రూ ఆర్ ఫేకా? అసలు ఎందుకు నా లైఫ్‌లోకొచ్చారు? రీజన్ ఏంటి? ఎందుకు ఇట్లా నన్ను ఈ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు? అసలు వాళ్ళకి నా మీద ప్రేమ ఉందా? లేకపోతే అట్రాక్షన్‌తోనే నా లైఫ్‌లోకొచ్చారా? ఇట్లా మీ సిట్యుయేషన్ ఏదైనా సరే, మీ ప్రాబ్లమ్ ఏదైనా సరే రీడింగ్ పర్సనల్‌గా తీసుకోవాలి అంటే గనక నాకు వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే. సో, ఇంక మనం రీడింగ్‌లోకైతే వెళ్ళిపోదాము. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. ఆహ్, ఓకే. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ హైప్ కూడా చేయండి. అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీకు మన ఛానల్ ద్వారా రీయూనియన్ అయినా, ఏదైనా పాజిటివిటీ కనిపించినా, పాజిటివిటీ వచ్చినా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కామెంట్ సెక్షన్‌లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ పర్సన్ నేమ్ గుర్తు చేసుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. ఇది ఓన్లీ లవ్ కోసమే, లేకపోతే ఇంకా దేనికోసం కాదు అనేది కాదు. మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా, వేరే ఏ అదర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకైనా, మీ క్రష్ కోసమైనా, మీ లవ్ కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. లేదా మీ పాస్ట్ పర్సన్ కోసమైనా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో, నేను నైట్ నిద్రపోయే ముందు యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ పర్సన్స్ నిన్న నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచించారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 8 ఆఫ్ పెంటికల్స్. సో, ఈ రిలేషన్‌షిప్ నుంచి నాకు తెలిసి ఈ పర్సన్ చాలా వరకు హీల్ అవుతున్నారండి.
హీల్ అవుతున్నారు. అండ్ వీళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ నుంచి నాకు తెలిసి మూవ్ ఆన్ అవ్వాలని వీళ్ళు చాలా ట్రై చేశారు. కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. అండ్ సో, మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ ఇష్యూసా? ఫ్యామిలీ ఇష్యూసా? ఫ్యామిలీ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ చేయాలని చూస్తుందా? లేకపోతే ఫ్యామిలీ ఆర్ ఎల్స్ ఈ రిలేషన్‌షిప్‌లో ఒకళ్ళు మ్యారీడ్, ఒకళ్ళు అన్‌మ్యారీడ్ కానీ, సో బోత్ సెపరేట్ మ్యారీడ్ కానీ ఏదో ఇక్కడ ప్రాబ్లమ్ అయితే ఉంది. అందుకనే ఈ పర్సన్ ఇంకా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు అని మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ విషయంలో చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ఎక్సైటెడ్ కనిపిస్తున్నారు. మీరు కావాలి అని ఉంది. కానీ ఇక్కడ ఫ్యామిలీ మెయిన్ రీజన్‌గా అనిపిస్తుంది. మీ ఇద్దరు లైక్ మేబీ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయ్యుంటే గనక సో, వాళ్ళు ఏదో ఒకటి వచ్చి చెప్పి మీ నుంచి మూవ్ ఆన్ అవ్వాలని వీళ్ళు ట్రై చేశారు. కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీతో హ్యాపీనెస్ కావాలి. మీతో కంప్లీషన్ కావాలి. మీతో ఎక్సైటెడ్‌మెంట్ కావాలి. అండ్ మీతో లాంగ్ టర్మ్ ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని ఈ పర్సన్‌కి ఉంది. సో, కానీ ఫ్యామిలీస్ లైక్ మీ ఫ్యామిలీ కానీ, వీళ్ళ ఫ్యామిలీ కానీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనే ఒక భయం ఈ పర్సన్‌లో ఉంది. కానీ సో, ఇది కంటిన్యూ చేయాలి. సో, చూడండి 8 ఆఫ్ పెంటికల్స్ నుంచి 10 ఆఫ్ పెంటికల్స్ వరకు కంప్లీషన్ వరకు ఈ రిలేషన్‌షిప్ తీసుకెళ్ళాలి అని ఈ పర్సన్‌కి అయితే ఉంది. సో, ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో ఫ్యామిలీ మేజర్‌గా ఇష్యూ అన్నట్టు వాళ్ళకి కనిపిస్తుంది. ఎవరైతే బోత్ సెపరేట్ మ్యారీడ్ కొంతమంది కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయి వాళ్ళ లైఫ్‌లో. ఇక్కడ నేను ఎవరిని రాంగ్‌గా మెన్షన్ చేయను. ఎవరు రైట్ అని నేను చెప్పను. సో, మెన్షన్ చేయడానికి మీరు ఎవరు, నేనెవరు, మన ఎవరు దీనికి సరిపోరు. ఎవరు ఏ రీజన్‌తో ఏ పర్సన్‌ని మీట్ అవుతారో అదంతా నాకు తెలీదు. నాకు అనవసరం కూడా. సో, బట్ ఇక్కడ క్లారిఫికేషన్ వచ్చేసి ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ విషయంలో మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్నా అవ్వలేకపోతున్నారు. మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు. మీతో హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ కొంతమందికైతే ఈ రిలేషన్‌షిప్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అనే అనే కన్సర్న్ అయితే ఈ పర్సన్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే తను కష్టపడేదే మీకోసం. మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవడం కోసం. సో, తను ఏం చేసినా ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది కాబట్టి గ్రౌండెడ్‌గా ఈ పర్సన్ ఉంటున్నారు. ఏం చేసినా మీకోసమే, మీ హ్యాపీనెస్ కోసమే, మీ సంతోషం కోసమే చేస్తున్నాను. నేనేం చేసినా నేను నీకు దూరం అవ్వాలన్నా నీ సంతోషం కోసమే, నేను నీకు దగ్గర అవుతున్నా నేను నీ సంతోషం కోసమే అనే ఎనర్జీస్‌లో కనిపిస్తుంది. ఏం చేసినా నీ కోసమే, మన కోసమే, మన హ్యాపీనెస్ కోసమే, మన ఫ్యూచర్ కోసమే అన్న టైప్‌లో ఈ పర్సన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఓకే. సో, చూద్దాము ఇంకా మీ పర్సన్ ఏం ఆలోచించారు అనేది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 9 ఆఫ్ స్వర్డ్స్. సో, ఈ పర్సన్ అయితే ప్రెజెంట్ కర్మ టైం అనేది ఫేస్ చేస్తున్నారండి. కర్మ టైం అనేది ఫేస్ చేస్తున్నారు. సో, వాళ్ళు చేసిన మిస్టేక్స్‌కి లైక్ మీ విషయంలో ఈ పర్సన్ ఏమైనా మిస్టేక్ చేశారా? లేకపోతే వాళ్ళే స్పెషల్లీ కర్మ టైం అనేది ఫేస్ చేస్తున్నారా? సో, ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారంటే వాళ్ళ టైం అంతా బ్యాడ్‌గా లేదు. కాబట్టి ఎక్కడ వెళ్ళినా హ్యాపీనెస్ లేకుండా అంతా నెగటివిటీయే కనిపిస్తుంది అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఒకటి చూడండి. ఈ పర్సన్ ఎంత స్ట్రెస్‌లో ఉన్నారో, ఎంత యాంగ్జైటీలో ఉన్నారో. సో, ప్రతిసారి మీ చాట్స్ కానీ, మీ ఫోటోస్ కానీ చూడడం కానీ, లేకపోతే స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ, ఈ ఎనర్జీస్ అన్నీ కనిపిస్తున్నాయి. సో, వీళ్ళకి చాలా ఆలోచనలైతే ఉన్నాయండి. చాలా ఆలోచనలు ఉన్నాయి. సో, మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు కానీ, లేకపోతే మీకు దూరంగా ఉంటున్నందుకు కానీ, ఈ పర్సన్ అయితే ప్రెజెంట్ తన లైఫ్‌లో హ్యాపీగానే లేరు. స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక్కొక్కసారి నిద్రలో ఉలిక్కిపడి లేవడం. సో, మిమ్మల్ని మిస్ చేసుకున్నానన్న బాధ. అండ్ ఇంకొక ఎనర్జీ కూడా కనిపిస్తుంది. సో, మీ వల్ల ఇలాంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. మీరు ఈ పర్సన్‌ని ఎంత ఇబ్బంది పెట్టారో, ఎంత టార్చర్ పెట్టారో అదే మీకు కూడా ఈ పర్సన్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నారు ఇంకొక సినారియోలో. సో, ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీస్ అన్నీ నేను మీకు చెప్తున్నాను. సో, మీరు ఈ పర్సన్‌కి ఎంత పెయిన్ ఇచ్చారో అంతే పెయిన్ మీరు కూడా పడాలి అనేది ఈ పర్సన్ ఆలోచన అనమాట.
బికాస్ మీ వల్ల ఒకవేళ ఈ పర్సన్ పెయిన్ పడి ఉంటే కనుక అది మీకు వర్తిస్తుంది. లేదంటే మీ వల్ల ఈ పర్సన్‌కి పెయిన్ ఏమీ లేదు. మీరు తనని బాగా చూసుకున్నారు అంటే గనక మీరు తనకి దూరం అవుతున్నందుకు కానీ, మీరు తనకి దగ్గర అవ్వలేకపోతున్నందుకు కానీ, సో, ఈ పర్సన్ ఏంటంటే ఇంత పెయిన్ ఫీల్ అయినా సరే, ఇంత స్ట్రెస్ ఉన్నా సరే అది ఆ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చెయ్యట్లేదు మీతో. చూడండి. ఏ వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఇంత మిస్ అవుతున్నారని కానీ, వాళ్ళ లైఫ్‌లో ఇంత స్ట్రెస్ ఉందని కానీ, వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్ విషయంలో మీరు దూరం అయ్యారు. లేకపోతే మిమ్మల్ని దూరం చేసుకున్నారు. కాబట్టి ఆహ్, యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలి అంటే ఈ పర్సన్ చాలా హైడ్ చేశారు మీ నుంచి. తను ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నా సరే ఈ పర్సన్ ఎందుకు చెప్పట్లేదు అంటే మేబీ ఈగో ఇష్యూ అవ్వచ్చు. ఈగోకి వెళ్ళి ఈ పర్సన్ ఏంటంటే చెప్పట్లేదు. చూపించాలని కూడా అనుకోవట్లేదు. నేను ఇంత బాధపడుతున్నాను, ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, నీకోసం ఇంత నేను ఆలోచిస్తున్నాను, నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పడానికి ఈ పర్సన్‌కి అది అడ్డొస్తుంది. ఈగో అడ్డొస్తుంది. నాకు నువ్వంటే ఇంత ఫీలింగ్స్ ఉన్నాయి, ఇంత ఎమోషన్స్ ఉంది, ఇంత నేను నిన్ను మిస్ అవుతున్నాను. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది, నాకు నీతో మాట్లాడాలని అనిపిస్తుంది అని ఈ పర్సన్‌కి ఉన్నా కూడా చెప్పలేకపోతున్నారు. బికాజ్ వాళ్ళ టైం ఏదో సంథింగ్ ఏదో నెగటివిటీ జరుగుతోంది. సో, వాళ్ళు ఏది చేసినా కూడా దాంట్లో బ్యాడ్ వస్తుంది తప్ప గుడ్ రావట్లేదు. అందుకే వాళ్ళేంటంటే హోప్‌ఫుల్లీ స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు. భయం ఎక్కువుంది ఈ పర్సన్‌కి. ఏమన్నా రిజెక్ట్ చేస్తారేమో, ఇప్పుడు నేను వెళ్తే రిజెక్ట్ చేస్తారేమో, ఆ భయం ఈ పర్సన్‌కి ఉంది. రిజెక్షన్ ఫియర్ ఈ పర్సన్‌కి ఉంది. రిజెక్షన్ ఫియర్ ఒకటుంది. అండ్ ఇంకొకటొచ్చేసి మీరెలా తీసుకుంటారేమో అన్న భయం కూడా ఈ పర్సన్‌కి ఉంది. సో, ఫాస్ట్‌గా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. ఫాస్ట్‌గా చెప్పడం ఇక్కడ కుదరదండి. మీరే కావాలి అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూడండి. ఎందుకంటే ఇది ఎనర్జీ. నేనేమి ఇక్కడ ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పట్లేదు. ఇక్కడే నేను చెప్తున్నాను. మీ ముందే కార్డ్ షఫల్ చేస్తున్నాను. మీ ముందే మాట్లాడుతున్నాను. అంత స్పీడ్‌గా చెప్పాలి అంటే యాక్చువల్లీ నేను అందరితో కంపేర్ చేస్తే నేను స్పీడ్‌గా చెప్తాను. త్వరగానే ఫినిష్ చేస్తాను. కానీ ఇంకా అంతకన్నా చెప్పాలి అంటే ఒక్కొక్కసారి కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతుంది స్పీడ్‌గా చెప్పే దాంట్లో. మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు చూడండి. లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసుకొని మీ ఒక్కళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్‌గా చూసేసి వెళ్ళిపోండి. లైఫ్ అండి ఇది. కొంచెం ఆలోచించండి. ఫాస్ట్‌గా చెప్పేసేది కాదు. ఓకే. ఎవరు ఈ పర్సన్‌కి సపోర్ట్ చేయట్లేదు. అది ఇంకొక భయం ఉంది. ఎవ్వరు ఈ పర్సన్‌కి సపోర్ట్ చేయట్లేదు. ఎవరు ఈ పర్సన్‌కి హెల్ప్ చేయట్లేదు. పైగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ పర్సన్‌ని నీదే తప్పు అన్నట్టుగా పాయింట్ ఔట్ చేసి మాట్లాడుతున్నారు. ఈ పర్సన్ కొంతవరకు హీల్ అయ్యారు అని అనిపించేసరికి ఇంకెవరో ఒకళ్ళొచ్చి ఏమైంది? మీ ఇద్దరి మధ్య ఏమైంది? ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ఇట్లా ఏదో ఒకటొచ్చి ఇబ్బంది పెడుతున్నారు. నీదే తప్పు. నువ్వే అలా చేయకుండా ఉండాల్సింది. చెప్పానా నీ లైఫ్‌లో ఏ అమ్మాయి ఉండదు. లేకపోతే ఏ అబ్బాయి ఉండదు. నువ్వు నువ్వు అనుకుంటావు కానీ నీకేది కలిసి రాదు. నీ జాతకమే అంత, నీ అదృష్టమే అంత. ఇట్లా మీ పర్సన్‌ని డీమోటివేట్ చేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ స్ట్రెస్‌లో ఉన్నారు. నువ్వు అనుకున్నది ఏది జరగదు. నువ్వు అనుకున్నదేది మేము జరగనీయము.
సో, కొంతమంది ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, సో, ఏదో ఒకటి చేసి ఈ పర్సన్‌ని పోక్ చేస్తున్నారు. పాయింట్ ఔట్ చేసి నీదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో, నీ నీ జాతకమే అలాంటిది. నీతో ఎవరు ఎక్కువ కాలం కలిసి ఉండలేరు. సో, ఇట్లా మాట్లాడుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీ పర్సన్ ఇంకా స్ట్రెస్ అవుతున్నారు. ఏంటి నిజంగా ఇది ఇది ఇంతేనా అన్న టైప్‌లో. ఎందుకు నేనే ఎప్పుడు కనిపిస్తూ ఉంటాను అందరికీ. నన్నే ఎందుకు ఇలా టార్చర్ చేస్తూ ఉంటారు. ప్రతిసారి నన్నే ఎందుకు పాయింట్ ఔట్ చేసి మాట్లాడతారు. సో, జడ్జ్‌మెంట్ క్లారిఫికేషన్ చేద్దామాగండి. 3 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీతో ఫ్యూచర్‌లో ఉండాలనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో ఉండాలి. టైం కోసం ఈ పర్సన్ ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. మీతో కలిసి ఫ్యూచర్‌లో ఉండే ఆ ప్రాపర్ టైం కోసం ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఈ సిట్యుయేషన్‌లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఇంకొంతమంది మేబీ మీ ఇద్దరు లాంగ్ డిస్టెన్స్‌లో ఉండుండొచ్చు. ఆర్ సెపరేట్ హౌసెస్‌లో కానీ, సో, కొంతవరకు డిస్టెన్స్ కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా స్పై చేస్తున్నారు. మీ గురించి దూరం నుంచి అన్నీ తెలుసుకుంటున్నారు ఈ పర్సన్. ఇంకా ఈ పర్సన్ గాడ్ మీద వదిలేశారు ఈ రిలేషన్‌షిప్ గురించి. ఏదన్నా ఫర్దర్‌గా ముందుకు వెళ్ళాలన్నా సరే గాడ్ మీద వదిలేశారు. ఏమీ తెలుసుకోలేక, ఎటూ చేయలేక, ఓకే. ఒక్కొక్కసారి ఈ పర్సన్‌కి తన మీద తనకే సెల్ఫ్ డౌట్ వస్తుంది. నేను ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయగలనా? చెయ్యలేనేమో. కొన్ని సార్లు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి తప్పు మనదే అని పాయింట్ ఔట్ చేసి మాట్లాడినప్పుడు మన మీద మనకే డౌట్ వస్తుంది. అరే! ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నువ్వు ఈ ఎగ్జామ్‌లో పాస్ అవ్వలేవు. నీ వల్ల కాదు అని అనంటే ఒకటికి 10 సార్లు మనకి ఎవరైనా చెప్పేసరికి ఓకే. అది నిజమేనేమో. మన వల్ల అవ్వదేమో. ఇది చాలా కష్టమేమో అని మన మీద మనకే డౌట్ వస్తూ ఉంటుంది. మన వర్త్ మనమే చూడలేము, తెలుసుకోలేము. అలాగే ఇక్కడ ఈ పర్సన్ కూడా తన వాల్యూ ఏంటి, తన వర్త్ ఏంటి అది తెలుసుకోలేకపోతున్నారు. ఎటు డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే దేవుడి మీద భారం వేశారు. నా ఫ్యూచర్ ఏంటో నువ్వే చూడాలి, నువ్వే నిర్ణయించాలి. నేనేం చేయలేను. అందరూ నన్ను ఇలా బ్లేమ్ చేస్తున్నారు. నాకు తనతో కలిసి ఉండాలని ఉంది. ఎక్సైట్‌మెంట్ ఉంది. ఫ్యూచర్ కావాలని ఉంది. ఎందుకంటే తన నుంచి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా. తన ఆలోచనలు ఎప్పుడు నన్ను హాంట్ చేస్తున్నాయి. ఎప్పుడూ నాకు గుర్తొస్తూనే ఉన్నాయి. కంప్లీషన్ కావాలి. ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్. సో, సంథింగ్ ఇక్కడ మిస్టీరియస్ ఎనర్జీ ఏదో కనిపిస్తుంది. సంథింగ్ ఏదైనా మీ పర్సన్ మీ నుంచి దాచిపెట్టింది కానీ, లేకపోతే మీరు మీ పర్సన్ నుంచి ఏదైనా దాచిపెట్టింది కానీ, సో, ఎప్పుడు మీరు దగ్గర అవ్వాలని, కనెక్ట్ అవ్వాలని, మీరు మీ పర్సన్‌కి కనెక్ట్ అవ్వాలని చూసినా, మీ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వాలని చూసినా, సో, సంథింగ్ ఏదో శక్తి మీ ఇద్దరిని దూరం చేస్తుంది, వేరు చేస్తుంది, ఒక్కటవ్వనీయకుండా ఆపేస్తుంది అని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరెంత ఈ పర్సన్ విషయంలో ప్యాషనేటెడ్ ఉన్నారో తనతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని, ఇక్కడ మీ పర్సన్ కూడా మీ విషయంలో అంతే ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే నాకు కనిపిస్తుంది. మీరంటే చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది. అండ్ మీ విషయంలో చాలా రొమాంటిక్‌గా కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. కానీ ఏదో మిస్టీరియస్ థింగ్ అయితే ఇక్కడ ఉంది. క్వీన్ ఆఫ్ వాండ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఒకసారి వాళ్ళు దగ్గర అవ్వాలనుకుంటే మీరు దూరం అవ్వడం, మీరు దగ్గర అవ్వాలనుకుంటే వాళ్ళు దూరం అవ్వడం. సో, సంథింగ్ మీ ఇద్దరు
ఎట్ ఏ టైం దగ్గర అవ్వాలనుకున్నప్పుడు ఏదో తెలియని శక్తి మీ ఇద్దరిని దూరం చేస్తుంది అనే టైప్‌లో ఈ పర్సన్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఈ పర్సన్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీద, కెరియర్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి అనుకుంటున్నారు. లేదా ఒకవేళ మీరే సంహౌ మీరు అంటే అందరూ అని కాదు. మీరే ఈ పర్సన్‌ని క్వెషన్స్ అడిగి, మాటలనేసి ఏమైనా హర్ట్ చేశారో, అందరికీ సంబంధించిన రీడింగ్ మెసేజెస్ వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. దానివల్ల కూడా ఈ పర్సన్ ఒకవేళ మీరే బ్లాక్ చేశారా? మీరే ఈ పర్సన్‌తో ప్రాపర్‌గా మాట్లాడట్లేదా? దానివల్ల కూడా ఈ పర్సన్ చాలా స్ట్రెస్ అవుతున్నారు. నా లైఫ్‌లోకి లక్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది అనే టైప్‌లో. కొంతమంది ఉంటారు కదా! వాళ్ళే బ్లాక్ చేసి ఉండేవాళ్ళు. పర్సన్ ఆన్ యువర్ మైండ్, పేజ్ ఆఫ్ వాండ్స్, క్లారిఫికేషన్, 7 ఆఫ్ వాండ్స్. చెప్పాను కదా! బ్లాక్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుందని. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ హైడ్ చేస్తున్నారండి. చాలా వరకు ఎక్స్‌ప్రెస్ చెయ్యకూడదు అనే టైప్‌లో బౌండరీస్‌లో ఉంటున్నారు. అట్లా అని ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ లేదా అంటే, ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్‌లో చిన్నవాళ్ళు అయ్యుండొచ్చు. మీరంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ప్యాషన్ ఉంది, మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. సో, ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టే ఇక్కడ ఈ పర్సన్ కంట్రోల్ చేసుకుంటున్నారు. చూపించకూడదు, చెప్పకూడదు. అండ్ దిస్ ఈజ్ ఇది కరెక్ట్ టైం కాదు అనే టైప్‌లో. కంట్రోలింగ్ పవర్ ఎక్కువుంది ఈ పర్సన్‌కి. మేబీ ఇప్పుడు చూపిస్తే అది మీరు అడ్వాంటేజ్‌గా తీసుకుంటారేమో. ఇప్పుడు తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం కరెక్ట్ కాదేమో. చాలా ఆబ్‌స్టాకిల్స్ ఉన్నాయి. ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఆబ్‌స్టాకిల్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ ఆలోచించి ఏంటంటే ఈ పర్సన్ తనలో ఉన్న ఇంట్రెస్ట్ ఈ పర్సన్ చూపించాలి అనుకోవట్లేదు. హైడ్ చేస్తున్నారు. బట్ హిడెన్‌గా అయితే మీరంటే ప్యాషన్ ఉంది ఈ పర్సన్‌కి. అండ్ మీకు ఈ పర్సన్‌కి జరిగిన పాస్ట్ మెమరీస్ అనేది కూడా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా ఎంత మంచిగా ఉండేవాళ్ళం. సో, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. ఒకరికొకరం తను ఎంత ప్రేమ చూపించేది, నేనెంత ప్రేమ చూపించేవాడిని. సో, ఇప్పుడు ఆ స్కోపే లేకుండా పోయింది. ఆ ఛాన్స్, ఆ అవకాశమే లేకుండా పోయింది అని ఆలోచిస్తున్నారు. పాస్ట్ మెమరీస్ బాగా గుర్తు చేసుకున్నారు. పాస్ట్ గుర్తు చేసుకున్నారు కానీ ఇక్కడ ఈ పర్సన్ నో. ఇంత ఈ పర్సన్ నో అనుకుంటున్నారు అంటే చెప్పాను కదా! సమ్‌హౌ ఇదేమన్నా ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లేదా సింగిల్స్ ఉన్నట్టుగా ఈ రిలేషన్‌షిప్ అంత ఫ్యూచర్ బావుండదు. సో, ఓకే. ఎక్స్‌ప్రెస్ చేయకూడదు, ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయకూడదు. ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ లేదు కాబట్టి ఎక్స్‌ప్రెస్ చేయకూడదు అనే ఫీలింగ్స్ కొంతమందికి కనిపిస్తున్నాయి. అండ్ ఎవరైతే అన్‌మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో ఈ పర్సన్ ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయాలి అన్నా కూడా ప్రాపర్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. సో, హర్మిట్
ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఎవరితోనూ మాట్లాడట్లేదు. హ్యాపీనెస్ లేదు లైఫ్‌లో. ఎవరితోనూ ఏమీ షేర్ చేసుకోవట్లేదు. ఎవరితో ఏం చెప్పుకున్నా కూడా తిరిగి మళ్ళీ వీళ్ళనే అంటున్నారు. ఎవరితో చెప్పుకోలేరు కూడా. ఒంటరిగా కూర్చొని వాళ్ళలో వాళ్ళే బాధపడుతున్నారు ఇక్కడ. ఎవరితోనూ కలవలేకపోతున్నారు. ఎవరితో ఏమీ చెప్పుకోలేకపోతున్నారు. కావాలని ఈ పర్సన్ చుట్టూతా ఎవరు లేరు అనేది కాదు. కావాలనే వీళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. పెయిన్‌లో ఉన్నాను, అట్‌లీస్ట్ పెయిన్‌లో ఉన్నానని మీకు చెప్పుకోవడానికి కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. Person on your mind. Person on your mind. So 9 of Pentacles. Clarification. Ace of Wands. సో ఈ పర్సన్‌కి మీతో న్యూ బిగినింగ్ కావాలని ఉందండి. కమ్యూనికేషన్ గ్యాప్ మీ ఇద్దరి మధ్య ఉంది అని ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. మీ ఇద్దరు మాట్లాడుకొని కూడా చాలా రోజులు అయ్యి ఉండొచ్చు, చాలా డేస్ అయ్యి ఉండొచ్చు, చాలా మంత్స్ అయ్యి ఉండొచ్చు. కమ్యూనికేషన్ గ్యాప్ అయితే మీ ఇద్దరి మధ్య ఉంది. అండ్ ఈ పర్సన్ అయితే మీతో న్యూ బిగినింగ్స్ కావాలి. ఈ రిలేషన్‌షిప్‌లో ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ కావాలి. మీతో మాట్లాడాలి. మీకు మెసేజ్ చేయాలి. తన ఇంట్రెస్ట్ మీతో చూపించాలి అని ఈ పర్సన్‌కి ఉంది. అండ్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా అట్రాక్షన్ కూడా ఉంది. మేబీ ఈ పర్సన్ మనీ ఓరియంటెడ్ పర్సన్ కానీ, లేకపోతే ఈ పర్సన్‌కి రెస్పాన్సిబిలిటీస్ ఏదన్నా ఎక్కువ ఉండుండొచ్చు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, లేకపోతే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్. మేబీ ఈ పర్సన్‌ని లేకపోతే పెద్ద కొడుకు, లేకపోతే పెద్ద కూతురు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ మీద ఉన్నాయని కనిపిస్తుంది. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ప్రాపర్టీ, మనీ రెస్పాన్సిబిలిటీస్ కానీ. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈ రెస్పాన్సిబిలిటీస్‌తో పాటు నాకు నువ్వు కూడా కావాలి. నీతో కూడా న్యూ బిగినింగ్స్ చేయాలని ఉంది. నీతో కూడా మాట్లాడాలని ఉంది. రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈ పర్సన్ కంట్రోలింగ్ ఎనర్జీ కనిపిస్తుందండి. కానీ ఈ పర్సన్‌కి మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. సో చాలా ప్యాషనేటెడ్ ఉన్నారు. చాలా ఎక్సైటెడ్ ఉన్నారు మీతో న్యూ బిగినింగ్ చేయడానికి. అండ్ ఈరోజు ఈ రీడింగ్‌లో ఎక్కువ రాశులు కనిపించింది. కర్కాటక ఈరోజు ఈ రీడింగ్‌లో ఎక్కువ కనిపించింది మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కనిపించారు. అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళైతే ఎక్కువ కనిపించారు. అండ్ తులారాశి, కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది వచ్చేసి ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి చెందిన రీడింగ్. కానీ ఎస్పెషల్లీ మేజర్గా కనిపించింది అయితే ఇది. అండ్ లెటర్స్ వచ్చేసి ఏ, బి, కే, పి, జే, ఎం, టి, ఎల్. సో ఈ లెటర్స్ అయితే ఈ రీడింగ్లో మేజర్గా కనిపించాయి. చూద్దాము. జస్ట్ 1 సెకండ్ క్లారిఫికేషన్ చూసేసి ఐ విల్ క్లోజ్. ఎక్కువగా లెంతీ కూడా నేను చేయాలి అనుకోవట్లేదు. వెళ్ళినంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను. ఫ్యాంటసైజ్ యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. సో ఈ పర్సన్ డ్రీమ్ చేస్తున్నారంట. మీ స్మైల్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం అంట. అది మీలో నచ్చేది ఏంటంటే ఈ పర్సన్కి మీ స్మైల్.
మీరెప్పుడూ అలా నవ్వుతూ ఉంటే చూస్తూ ఉండిపోవాలి అనేది ఈ పర్సన్ డ్రీమ్ అనమాట. మీ స్మైలే ఈ పర్సన్‌ని మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. మీరలా నవ్వుతూ ఉంటేనో, మీరలా హ్యాపీగా ఉంటేనో చూస్తూ ఉండిపోవడం ఈ పర్సన్‌కి చాలా ఇష్టం. సో, మీ వైపు ఈ పర్సన్‌ని తీసుకొచ్చేది మీ స్మైల్ మాత్రమే. ఎలాంటి కల్మషం లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా మీ స్మైల్ అంటే ఈ పర్సన్‌కి చాలా ఇష్టం. కాన్స్టెంట్. లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్. హౌ కెన్ ఐ స్టాప్? సో, నేను నిన్ను ఎప్పటికీ ఇట్లాగే లవ్ చేస్తూ ఉంటాను. లవింగ్ యూ ఈజ్ లైక్ ఎ బ్రీతింగ్. సో, నిన్ను ప్రేమించడం నా ఊపిరి ఆగిపో ఎలా కంటిన్యూయస్‌గా ఉంటుందో, అలాగే నిన్ను ప్రేమించడం కూడా కంటిన్యూయస్‌గా అలాగే ఉంటుంది నా లైఫ్‌లో. అది నేను ఎలా ఆపగలను అని అడుగుతున్నారు. అది నాకు తెలియకుండా నిన్ను ప్రేమించడం అనేది అలా జరిగిపోతూ ఉంటుంది. బ్రీత్ టేకింగ్ ఎట్లా కాన్స్టెంట్‌గా అలా జరిగిపోతూ ఉంటుందో, నా ప్రమేయం లేకుండా ఎలా జరిగిపోతూ ఉంటుందో, అట్లాగే నీ ఆలోచన నీ గురి నీ నీ నిన్ను ప్రేమించడం అలాగే కంటిన్యూయస్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది నా లైఫ్‌లో. నేను ఆపినా ఆగే విషయం ఏమి కాదు అంటున్నారు. క్రష్. యూ ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. సో, మీరు ఈ పర్సన్ ఫస్ట్ క్రష్ అంట. యూ ఆర్ మై ఫేవరెట్. మీరు ఈ పర్సన్‌కి చాలా ఫేవరెట్ పర్సన్ అంట. నేనెలా ఆపగలను అని అడుగుతున్నారు. నిన్ను ప్రేమించకుండా నేనెలా ఉండగలను అని అడుగుతున్నారు. సో, జస్ట్ ఎ మినిట్. పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఏం మెసేజ్ సెండ్ చేయాలనుకుంటున్నారు? యు ఆర్ సింప్లీ యూ. సో, నువ్వే. ఎవరికి సాటి రావు, ఎవరికి పోటీ రావు అని చెప్తున్నారు. యూ సీ ద బెస్ట్ ఇన్ మీ. సో, తనలో ఉన్న నెగటివ్స్ కాకుండా తనలో ఉన్న మంచిని మీరు ఎక్కువ చేశారు. లేకపోతే తనలో అందరూ నెగెటివ్ చూస్తే, తనలో అందరూ బ్యాడ్ చూస్తే, తనలో అంత కోపమా, ఎగ్రెషనా అవన్నీ వేరే వాళ్ళు చూస్తే, మీరు తనలో చూసింది తనలో ఉండే బెస్ట్‌ని, అంటే తనలో ఉండే మంచిని చూసారు మీరు. అందుకే మీరంటే మీ పర్సన్‌కి ఇష్టం. యూ ఆర్ ఎవ్రీథింగ్ ఐ కుడ్ హ్యావ్ ఎవర్ ఆస్క్డ్ ఫర్. సో, తను అడగకుండానే తనకన్నీ ఇచ్చారు మీరు అనేది మీ పర్సన్ ఫీలింగ్. నువ్వే నాకు ప్రపంచం. నేను అడగకుండానే నాకు అన్నీ నువ్వు ఇచ్చావు, కాబట్టి నువ్వే నా ప్రపంచం అంటున్నారు. యూ ఆరెంట్ అఫ్రైడ్ టు షేర్ యువర్ ఒపీనియన్. సో, మీరు మీ ఒపీనియన్ చెప్పడానికి ఈ పర్సన్ విషయంలో భయపడుతున్నారు అనేది ఆ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అంటే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.